తీన్మార్ మల్లన్న ప్రశ్నించినందుకు కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టుల మీద కేసులు ఫైల్ చేయమని అలా పట్టయాలకు చెప్తాడు. అయితే నేను ఇలా సూటి ప్రశ్నలు లీగల్గా అడుగుతున్నా. చాలామంది వాళ్ళు ప్రశ్నలు అడిగినారు. చింతపండు నవీన్ గారు, మీ ఆఫీస్ ముంగట ఈ కార్యక్రమం మొత్తం ఈ ఇష్యూ జరిగింది. మళ్ళీ ఇది అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ కిందికి తీసుకోవాలన్నా లీగల్గా ఏంది అని అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకు అని అంటే ఆ జాగాల ప్రాక్సిమిటీ ఉన్నది నువ్వే. మళ్ళీ నువ్వు ఆఫీస్లో ఉన్నావా, నువ్వు ఆఫీస్లో లేవా? లాస్టు ఈశ్వరాచారి మీ ఆఫీస్లో ఎవరిని కలిసిండు? మీరు ఆయనని పిలిపించిండ్రా? ఆయనంతలా ఆయన వచ్చిండా? పిలిపిస్తే ఆయన మనస్తాపం సూసైడ్ చేసుకోవాల్సినంత కర్మ ఆయనకు ఎందుకు పట్టింది? బీసీ ఉద్యమము కేవలము సూసైడ్తోని జరుగుతుందా అంటే ఈడ ఈశ్వరాచారికి అండ్ బీసీలకు రెండు అవమానాలు జరిగినాయి. అంటే ఒకటేమో బీసీలను ఒక పావు చేసి వాళ్ళని సూసైడ్ చేయించే అబెట్మెంట్ అయిందా అన్నది ఫస్ట్ ఆరోపణ. రెండోది ఇది లైమ్ లైట్లకు తీసుకొస్తానన్న జర్నలిస్టులను అవమానించడం అని అంటే బీసీలను రెండోసారి గట్టిగా అవమానించుడే అని అనేది రెండో ప్రశ్న. మూడోది